నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. మన రక్షణ శాఖ అమ్ముల పొదిలో అద్భుతమైనటువంటి లేటెస్ట్ ఆయుధాలు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, యుద్ధ విమానాలు ఉన్నాయి, క్షిపణులు ఉన్నాయి. ఎప్పుడు కూడా నిరంతరము కొత్తగా వస్తున్నటువంటి మార్కెట్లో కొత్తగా వచ్చేటువంటి టెక్నాలజీని, అధునాతన ఆయుధాలను సేకరించడంలో మన రక్షణ శాఖ ఎప్పుడు కూడా ముందే ఉంటుంది. అందులో మన రక్షణ శాఖ 5,083 కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకుందట. కేంద్ర రక్షణ శాఖ మంగళవారం 6 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు, ఎక్కువ బరువు ఉండేవి, అది అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఏర్పాటు చేసింది. అది తయారు చేసినటువంటి హెలికాప్టర్లు ALH ఉపరితలం నుంచి గగనతలానికి అప్ టు బాటం వరకు, మొత్తం పైకి భూమి నుంచి ఆకాశంలోకి ఈజీగా వెళ్ళి ఛేదించేటువంటి, లక్ష్యాన్ని ఛేదించేటువంటి హెలికాప్టర్లు కొనుగోలుకు ఒప్పందాలు జరిగినాయి. కేంద్ర రక్షణ శాఖ మంగళవారం 6 అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్లు, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే స్టీల్ క్షిపణుల కొనుగోలుకు, హెలికాప్టర్లతో పాటు క్షిపణులను కూడా స్టీల్తో తయారు చేసినటువంటి క్షిపణులను సంబంధించి 5,083 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుంది. మిలిటరీ హెలికాప్టర్లను హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి, స్టీల్ క్షిపణులను రష్యాకు చెందిన JASC రోసోబోరోనెక్స్పోర్ట్ అనే కంపెనీ నుంచి కొనుగోలు చేయనుంది. ALH-MK2 హెలికాప్టర్లను ఇండియన్ కోస్ట్ గార్డుకు అందించనుండగా, స్టీల్ క్షిపణులను భారత్ నావికాదళం యుద్ధ నౌకలపై మోహరించనున్నారు. HAL నుంచి 2,901 కోట్ల రూపాయల నావికాదళం వాళ్ళు 2,901 కోట్ల రూపాయల విలువైన ALH హెలికాప్టర్లు, ఆపరేషన్ రోల్ పరికరాలు, ఇంజనీరింగ్ సపోర్ట్ ప్యాకేజీ, పనితీరు ఆధారిత లాజిస్టిక్ సపోర్ట్ కోసం ఒప్పందం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన తెలిపింది. మరోవైపు ఉపరితలం, గగనతలం వర్టికల్ లాంచ్ స్టీల్ క్షిపణులు, సంబంధిత క్షిపణి హోల్డింగ్ ఫ్రేముల సేకరణకు రష్యా కంపెనీతో 2,182 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం చేసుకున్నట్లు రక్షణ శాఖ వెల్లడించింది. మనం తీసుకునేటువంటి ముందస్తు చర్యలు, ఎవరిపైన మనకు యుద్ధం చేయాలని లేదు, ఎవరైనా మనల్ని ఉసుగొలిపితే ఆగడానికి వీల్లేదు. ఈ రెండు మన సిద్ధాంతం ఏంటంటే, మనము అనవసరంగా ఎవరిపై యుద్ధానికి పోము. ఎదుటివాడు కవింపు చర్యలు చేస్తుంటే మాత్రం యుద్ధం చేయకుండా ఊరుకోవడానికి వీల్లేదు. చేసేస్తుడే, ఏ రాత్రి అయినా సరే, ఎప్పుడైనా సరే. ఇది ఇప్పుడు కొన్నారు, ఇంతకంటే ఉన్నాయి మన దగ్గర. అయినా ఎప్పటికప్పుడు మన ఆర్మీకి, నావికా దళానికి, వైమానిక దళానికి, అదేవిధంగా ఆర్మీ మిలిటరీ వీళ్ళు కింద నడుస్తూ వెళ్తుంటారు. వాళ్ళకు కూడా అత్యాధునికమైనటువంటి కావాలి. వాళ్ళకు ప్రాణాలు పోకుండా ఉండడానికి కూడా ఉంటాయి వాళ్ళు వేసుకునే జాకెట్లు. అదేవిధంగా వాళ్ళ దగ్గర అత్యాధునికమైనటువంటి ఆయుధాలు. ఇప్పుడు మన ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా కలిసి వస్తున్నాయి కదా, మీరు నిన్న చూసిరు. మీరు చైనా వాడు దగ్గర కొనుగోలు చేసిరట పెద్ద ఎత్తున ఆయుధాలను, క్షిపణులను నాశనం చేయడానికి, లేకుంటే మిలిటరీ వాళ్ళు వాడేటువంటి తుపాకులు, గన్స్, బ్లాస్టింగ్ బాంబులు, ఇవన్నీ కొనుగోలు చేసిరు. వాళ్ళకు చమురును అందించారు. ఈ యుద్ధంలో ఏమవుతున్నది? శివకాశి పటాకులు ఎట్లుంటాయి, మనం తెచ్చి మనము కాలుస్తుంటే కొన్ని పేలవు. ఎందుకంటే ఎండలేదు అని ఒక మాట అంటారు, పచ్చిగున్నాయని. వాడి అన్ని పచ్చియే. చైనా వాడు ఇచ్చినటువంటి ఆయుధాలు విట్టి వాడు కుండల ఉల్లిగడ్డ బాంబు పెట్టి, ఇది పెద్ద బాంబు, ఇది 10 కిలోల బాంబు అనేటోడు చైనా వాడు. వీడు పాకిస్తాన్ అట్టగాది, వాడికి చేతిలో బాంబు పెట్టుకొని అన్ బాంబు అంటాడు. అది తోకపడాక, అది ఉల్లిగడ్డ బాంబు కూడా కాదు. ఇప్పుడు అని వాడు ఇరాన్ వాడు చెంపలేసుకుంటాడు, మీ దగ్గర ఎందుకు తెచ్చినాం రా అని. వాళ్ళ నాయకుడిని వాళ్ళు కాపాడలేకపోయారు, చుట్టూ మోహరించారట ఆ చైనాయి. అధ్యక్షుడు ఉన్నటువంటి సమావేశ మందిరం చుట్టూ చైనా అన్నీ ఏర్పాటు చేసిర్రు. ఎక్కడి నుంచి ఏ క్షిపణి వచ్చినా తట్టుకుంటుంది అది అని. అధ్యక్షుడు బాయే, ఆర్మీ నాయకులు వైరి, మంత్రివర్గం బాయే, కుటుంబం బాయే, అందరు బాయే. ఇక చైనా వంద అట్టుంటుంది. వాడు ఉట్టి ఎగురేటోళ్ళు ఎప్పుడు కూడా వాని దగ్గర ఏముండే ఎగురేటోళ్ళ దగ్గర
కంచు మోగునట్లు కనకంపు మోగునా, ఒక్కడే కంచు బాగా మోగుతుంది, సగం ఊరు కాదు 2 ఊర్లు వస్తాయి. బంగారం అట్లా కాదు, నువ్వు ఎంత దాని మీద ఎంత సౌండ్ చేయి అది ఏమి ఉండదు, సుత్తే సౌండ్ వస్తుంది తప్ప బంగారం ఎప్పుడు చప్పుడు రాదు, శబ్దాలు రావు. ప్రపంచంలో భారతదేశం ఎప్పుడు బంగారమే. వీళ్ళు మిగతా దేశాల వాళ్ళంతా కంచులు, వాళ్ళ దగ్గర ఏముండదు, ఉట్టిదే. కానీ ఇవున్నాయి ఉట్టిగా ఎగురుడే, ఎదుటని భయపెట్టియాలని అంతే తప్ప ఏముండదు. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అంతే, అనవసరంగా ఆఫ్ఘనిస్తాన్ని గెలికింది, ఇప్పుడు మొదలైంది, భయంకరమైన యుద్ధం నడుస్తున్నది. ఇజ్రాయిల్ గట్టి దేశమే కావచ్చు, అమెరికా ఇజ్రాయిల్ ఏమనుకున్నారు, ఇదంతా అనుకున్నారు. విజృంభణ ఎప్పుడు కూడా మనము ఒకళ్ళపైన యుద్ధం చేయాలని మనకు ఉండదు, కానీ మనల్ని మెసిలిస్తే ఎల్లప్పుడూ తప్పకుండా చేస్తాం. కానీ మన దగ్గర ఇవున్నాయి అని ఒక్కనాడు కూడా మనం చెప్పుకోవాలి. అటువంటి గొప్ప దేశం మన భారతదేశం. అందుకే రక్షణ శాఖకు సంబంధించినటువంటి ఒప్పంద ప్రకారం ఇవన్నీ మనకు కావాలి. ఇక కొందరు అంటున్నారు ప్రతిపక్ష నాయకులు వాళ్ళు, అవెందుకు ఇవెందుకు, దీంట్లో ఏదో జరిగింది, దీంట్లో గోల్మాల్ అయింది. అందరు మీ వాళ్ళు ఉండరు కదా నాయన, బోఫోర్స్ కుంభకోణం లాగా అన్ని కుంభకోణాలు ఉండేవి కదా. ఆడున్నది ఎవరు, నికార్స్ అయినటువంటి వ్యక్తి కాబట్టి ఎక్కడ ఒక్క రూపాయి కూడా ఎవరు తినడానికి వీల్లేదు, అది ప్రజాస్వామ్యం. మీరేమంటారండి? కనకపు సింహాసనం మీద ఆ శునకాలు కూర్చొని ఒరినా కూడా బంగారు సింహాసనం మీద మన భారతదేశం ఉంది, మన భరతమాత ఉంది. ఎప్పుడు కూడా ఎవరిని కవ్వించదు, ఎవరికి ఇబ్బంది పెట్టదు. మనకి ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అందుకే ఇవన్నీ మనం సమకూర్చుకుంటున్నాం, భవిష్యత్తు కోసం సమకూర్చుకుంటున్నటువంటి రక్షణ శాఖ ఒప్పందాలు. మీరేమంటారు ప్రేక్షకులారు? మన సిద్ధాంతం, మన సనాతన ధర్మం, మన సంస్కృతిని మనం కాపాడుకుంటున్నాం. మన వాటికి ఎవరైనా ఎసరు పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు కదా. అందుకే కదా ఇవన్నీ ముందస్తుగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకునేది. దయచేసి మీరు కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.